వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పరకాల చలివాగు బ్రిడ్జికి పొంచి ఉన్న ప్రమాదం. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కరువు ముచ్చట్లకు పరిమితమైన డాక్టర్లు. పారిశుద్ధ పనులు చేపట్టకపోయినా పన్నులు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్న ప్రజలు. వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు వెలికీతకు అంతరాయం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి 5 ఏళ్లు అవుతున్నా లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయడం లేదని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, గురు పౌర్ణమి పండుగ పర్వదినం సందర్భంగా స్థానిక బి క్యాంపు పోస్ట్ ఆఫీస్ నందు శంకర మందిరం సాయిబాబా ఆలయంలో మరియు అరోరా నగర్లోని నాగ సాయిబాబా ఆలయంలో సాయిబాబా స్వామివారిని ప్రత్యేక పూజలతో దర్శించుకొని భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. గౌరు వెంకటరెడ్డి గారి అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా దేశం డల్లాస్ సిటీలో నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డిని స్వాగతం పలికిన వారి మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు. ఆగస్టు 7న పంజాబ్లోని అమృత్సర్లో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభ వాల్ పోస్టర్ను ఈరోజు హన్మకొండలోని బాలసముద్రంలో గల ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు. మన చెమట చుక్కల ద్వారా మన నెత్తుటి చిందించి దేశ సంపదను సృష్టించే మనం అన్ని రంగాల్లో వెనుకబడడానికి కారణం చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడమేనన్నారు. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఆగస్టు 7న జరిగిన జాతీయ ఓబీసీ మహాసభలో, ఆగస్టు 7న జరిగిన జాతీయ ఓబీసీ మహాసభలో, ఆగస్టు 7న జరిగిన జాతీయ ఓబీసీ మహాసభలో జాతుల శ్రీరణ గారి నాయకత్వం, జాతుల శ్రీరణ గారి నాయకత్వం, వైరి రవికృష్ణ గారి నాయకత్వం. జై బీసీ. అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మరి దేశ జనాభాలో సగభాగానికి పైన
60% ఉన్న బీసీల పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల సాధన కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఇచ్చేస్తున్న బీసీ ముఖ్య కార్యకర్తలతో ఆ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం ద్వారా మేము డిమాండ్ చేసింది ఏంటంటే, ఆ సభ ద్వారా ఈరోజు బీసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బీసీల కులగణన చేపట్టాలి. బీసీల కులగణన చేపట్టి బీసీల జనాభా దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్లు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఇవ్వాలని, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీల వాటా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అనే ప్రధాన డిమాండ్ తోటి ఆగస్టు 7వ తారీఖు రోజును జాతీయ ఓబీసీ మహాసభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి బీసీలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కులగణన చేపడతామని చెప్పి అనేక సార్లు వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నప్పటికీ కూడా తీరా సమయం వచ్చేసరికి కులగణన చేపట్టడంలో ఈ కేంద్ర ప్రభుత్వాలు వెనుకపోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా బీసీల కులగణన చేపట్టి వారి జనాభా దమాష్ ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే మేము నరేంద్ర మోడీ కూడా అడుగుతున్నాం, మరి దేశంలో అధిక శాతం ఉన్న బీసీల కులగణన చేపట్టాలి. ఈరోజు కుక్కలకు నక్కలకు అందరికీ కూడా వాటి లెక్కలు తీస్తున్న ఈ ప్రభుత్వాలు మరి అధిక శాతం ఉన్న బీసీల లెక్కలు ఎందుకు తీయట్లేదు అని చెప్పి అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు. ఆ జనాభా లెక్కల్లో మరి సోదర ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కలు తీసి వారికి అనుకూలంగా వారికి రిజర్వేషన్లు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి బీసీల జనాభా లెక్కలు ఎందుకు తీయట్లేదు? బీసీల జనాభా లెక్కలు తీస్తే మీకు పోయేదేముంది? మా వాటా మాకు మేము అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఈసారి జరిగే జనాభా లెక్కల్లో బీసీల కులగణన చేపట్టి బీసీలకు న్యాయమైన డిమాండ్లు, మేము అడుగుతున్న డిమాండ్లను ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఈ మహాసభను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ మహాసభకు పెద్ద ఎత్తులో వరంగల్కి వెళ్ళి తెరవాలని చెప్పి నేను పిలిపిస్తున్నాను. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. లలిత కళా సమితిలో హిందూ ఉపాధ్యాయ సమితి వారి ఆధ్వర్యంలో వ్యాస పౌర్ణమి మరియు గురు పూజోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఛత్రపతి శివాజీ హైందవ శ్రేష్ఠ వారికి పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. హన్మకొండ జిల్లా పర్కాల చలివాగు బ్రిడ్జికి పొంచి ఉన్న ప్రమాదం. బ్రిడ్జికి ఆనుకొని ఉన్న ప్రధాన రహదారికి గండి. తాత్కాలికంగా గండికి మరమ్మతులు చేపిస్తున్న అధికారులు. వరద ఉధృతికి భారీగా గండి ఏర్పడితే భూపాలపల్లి హన్మకొండకు రాకపోకలు అంతరాయం. వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలంటూ పోలీసుల సూచనలు. భారీ వాహనాలకు అనుమతి నిరాకరణ. ములుగు జిల్లా ఘట్టమ్మ దేవాలయం జాకారం గ్రామ సమీపంలోని బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క.
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో అరుదైన సంఘటన. బస్సులో వెల్లుల్లి పొట్టు తీసుకుంటూ మహిళలు ఉచిత ప్రయాణం. హన్మకొండ నుండి సిద్దిపేటకు వెళ్లే ఆర్టీసీ బస్సులో వెల్లుల్లిపాయ పొట్టు తీసుకుంటూ ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు. కర్నూలు జిల్లా హోలగంద మండలం మార్లమడి గ్రామానికి ఆర్టీసీ బస్ సర్వీస్ లేదు. దీంతో తమ గ్రామానికి బస్సు నడపాలని కోరుతూ విద్యార్థి సంఘాలు మంత్రి లోకేష్ కు మెయిల్ చేశారు. వెంటనే స్పందించిన లోకేష్ అధికారులతో మాట్లాడి ఆ గ్రామానికి బస్ సర్వీస్ ను ప్రారంభించారు. దీంతో మంత్రి లోకేష్ కి విద్యార్థి సంఘాలు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. హలో, ఈ పక్క చూడు. ఎక్కండి. నేను ఆర్టీసీ డిపో మేనేజర్, ఆదోని డిపో. నా పేరు మొహమ్మద్ రఫీక్ అండి. ముఖ్యంగా దీనికి మార్లముడికి గ్రామానికి బస్సు సౌకర్యం గురించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దాని మీద వెంటనే స్పందించి మా ఆర్ఎం గారికి మాకు వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ బస్సు తిప్పడానికి అవకాశం ఉందా లేదా సర్వే చేసి చెప్పమంటే వెంటనే వారి ఆదేశానుసారము నిన్ననే నేను మీ గ్రామానికి వచ్చి ఇక్కడ రోడ్డు పరిస్థితులు, పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది గమనించి వెంటనే వాళ్ళ ఆదేశానుసారం బస్సును కూడా రవాణా చేయటకు ఎలాంటి రోడ్డు పరిస్థితి కూడా బాగుంది కాబట్టి మేము వెంటనే తదనుగుణంగా మేము ఈరోజు విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించబడింది. ఈరోజు కొద్దిగా ఆలస్యమైన ప్రతిరోజు మీకు సమయానికి పిల్లలకు మార్లబడికి గ్రామం నుంచి హోలగొంద వెళ్ళుటకు మరియు సాయంకాలం స్కూల్ ఇచ్చిన తర్వాత హోలగొంద నుంచి మీ గ్రామానికి బస్సు సౌకర్యము కల్పించారు. దీని అందరికీ కృషి చేసిన మన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దీన్ని లేవనెత్తిన రంగప్ప గారికి, అందరికీ కూడా మీడియా మిత్రులకు, ఇక్కడ విద్యార్థుల సౌకర్యార్థం కృషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలండి. అందరూ ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోండి. బస్సు పాసు సౌకర్యం ఉంది, దాన్ని కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మీ గ్రామానికి ఎల్లప్పుడూ బస్సు వచ్చేటట్టుగా మీరందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
ఒక్కడే తీసుకుంటావు. ఇది కూడా ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం కొండాయి గ్రామానికి చెందిన మాదరి పోచమ్మ అనే వృద్ధురాలికి ఫిట్స్ వచ్చి అస్వస్థకు గురి కాగా సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం ఎయిర్ బోట్ సహాయంతో జంపన్న వాగు దాటించారు. కాగా జంపన్న వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు గత 10 రోజుల క్రితం కురిసిన వర్షానికి వాగి వృద్ధుతికి కొట్టుకుపోయింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ 2 ఎయిర్ బోట్స్ను ఏర్పాటు చేశారు. వృద్ధురాల్ని వాగు దాటించి చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ఏటూరు నగరం సామాజిక ఆసుపత్రికి తరలించారు. కుప్పం మున్సిపాలిటీ హెచ్పీ రోడ్ సాయిబాబా ఆలయం గురు పౌర్ణమి వేడుకలు అతి వైభవంగా జరిగాయి. సాయిబాబాకి అభిషేకం, అన్నదానం, భారీ సంఖ్య గుడికి భక్తులు తరలివచ్చినారు. స్వామివారికి దర్శించుకున్నారు. నెమ్మదిగా భగవంతుని ప్రసాదమైన అన్న ప్రసాదం స్వీకరించి భగవంతుని కృపకు పాత్రలు కావాలని దయచేసి ఎవరు కానీ తోసుకోకుండా నెమ్మదిగా అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంగణంలో అన్న కొంచెం పైకి పెట్టినా జయశంకర్ భూపాలపల్లి జిల్లా శనివారం మహదేవ్పూర్ మండలం పెద్దంపేట వాగ్బ్రిడ్జ్ పలిమల మండలంలో గోదావరి వరద ప్రవాహాన్ని అత్యవసర సమయాలలో ఉపయోగించే వాటర్ బోట్ పనితీరును బోటులో ప్రయాణించి పరిశీలించి అనంతరం మారుమూల గ్రామమైన దమ్మూరులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్న ఎస్పీ కిరణ్ ఖరే. రిలాక్సేషన్ తెప్పించేసి శేషాద్రి వేరే తెప్పించి మనం చెరువులన్నీ బంద్ చేసినాం. 10 రోజులు 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 10
చేయడం వల్ల ఇప్పుడు కొంత బ్రేకప్ అయిపోయింది. గుమ్మడిపల్లి, వెంకటేశ్వరపల్లి పోయినసారి ఇవన్నీ గ్రామాలు మునిగి 10 రోజులు బయట పండుగ ఈదులకుంటా ఈగ ఈ 4 చెరువులు తెగడం వల్ల విన్నారా సార్? పోయినసారి మీకు పెట్టలే కానీ మా సొంత ఊరిది ఎలక్షన్ ముందు మీరు ఉన్నారు, పోయిన కలెక్టర్ పెట్టిన ఇక 100 గ్రామాలు ఇక మనకు కనబడదు సార్, మట్టి కూడా కనబడదు. ధర్మారావుపేట, ఊరకుంట ఇవి కాపాడితేనే ఫ్లడ్ ఎఫెక్ట్కి రావు. సార్ పైన ఉన్నాయి కాపాడాలి సార్. మనం ఆ పైన కొంచెం చెరువులు 2 ఫీట్లు తీసేయండి. ఎందుకంటే మనం ముందు మెయిన్ ట్యాంక్ని ప్రొటెక్ట్ చేయాలి. మెయిన్ ట్యాంక్ని ప్రొటెక్ట్ చేస్తే మనకి ఇది అవుతుంది. చూసారు కదా పెద్దవాళ్ళు అసలు కొత్తగూడెం ఏఐటియుసి కార్యాలయంలో సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో రాజకీయ జోక్యంపై రవీలు నడుస్తున్నాయని, టీఆర్ఎస్ పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు ఉన్నాయని విమర్శించారు. సూపర్వైజర్ల మీద ఒత్తిడి తెస్తున్నారని, మైన్స్ లో ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ సూపర్వైజర్ పోస్టులకు రిక్రూట్మెంట్ జరపాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే రాజకీయ జోక్యాలు చేసుకుంటూ ఇవాళ గుర్తింపు పత్రం వీడియోలో కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే విజిలెన్స్ అనే పేరు మీద కార్మికుల మీద హరాస్మెంట్ జరుగుతుంది. అదే నిజంగా మస్టర్లు పడిపోయేటోళ్ళు, రకరకాలుగా కంపెనీలో దందాలు చేసేటోళ్ళు, మెడికల్ బోర్డు కేసులు చేసేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళ మీద మాత్రం ఏ విజిలెన్స్ లేదు. అంటే ఈ విజిలెన్స్ అనేది కేవలం రాజకీయంగానే పనిచేస్తుందా లేదా కంపెనీకి ఉపయోగపడే పద్ధతిలో పనిచేస్తుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే పైరవీలు కూడా అసలు ఆ పైరవీలు ఉండొద్దనే ఏం చేసినా చట్ట ప్రకారం ట్రాన్స్ఫర్లు చేసినా ఏం చేసినా సీనియారిటీ ప్రకారం పద్ధతిలో చేయాలి. డెప్యుటేషన్ అయినా ఏదైనా కానీ డెప్యుటేషన్లు మళ్ళీ ట్రాన్స్ఫర్లు అన్నీ టీపీజీ కేసు పీరియడ్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అంటే ఇవాళ టీఆర్ఎస్ఏ నయమనిపించే పద్ధతిలో ఇవాళ ఉన్న ప్రభుత్వాలు పనిచేస్తాము. కాబట్టి ఈ రాజకీయ జోక్యం ఉండకూడదు. దీనికి వ్యతిరేకంగానే కార్మిక వర్గం. కాబట్టి ఈ బొగ్గు బ్లాకుల వేలం ఆపాలి. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాకులని ఆనాడు నైజాం నవాబ్ కాలంలో ఏదైతే రాసిచ్చారో గోదావరి పరివాహం ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావులు ఎక్కడొచ్చినా సింగరేణికే ఇవ్వాలని రాసిచ్చారో దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. 10% సీఎంపీఎఫ్ కట్ చేయాలి న్యాయం. 12% మేనేజ్మెంట్ ఇచ్చేది కూడా వాళ్ళ దగ్గరే కట్ చేస్తున్నారు. 24% కట్ చేస్తున్నారు. కట్ చేసింది ₹1 కూడా సీఎంపీఎఫ్ ఆఫీసులో చెల్లించలేదు వాళ్ళు. దీని మీద చర్య తీసుకోవాలని మేము కోరితే మేనేజ్మెంటు కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లులు కొంత ఆపారు. దానిలో కూడా ఇప్పుడు రాజకీయ జోక్యం. ఒక మంత్రి చెప్తాడట వాళ్ళ డబ్బులు ఇచ్చేసేయటని, ఆ మంత్రి చెప్తాడు కాబట్టి వీళ్ళు ఇచ్చేస్తారట. అంటే ఇంతమంది కార్మికులు సీఎంపీఎఫ్ డబ్బుని అదనంగా కట్ చేసి అది చెల్లించకుండా సీఎంపీఎఫ్ ఆఫీస్కి ఉంటే కార్మికులకు సపోర్ట్ చేయాలా మంత్రి, కాంట్రాక్టర్కి సపోర్ట్ చేస్తారా? ఇది కూడా మేనేజ్మెంట్ ఇప్పుడు ఇల్లందు సింగరేణి పరిధి వర్షాల కారణంగా ఈ నెలలో తరచు బొగ్గు వెలికితకు అంతరాయం ఏర్పడుతుంది. ఇల్లందు సింగరేణి పరిధిలో ఇల్లందు ఓపెన్ కాస్ట్ కాలపరిమితి ముగిసేందుకు రాగా ప్రధానంగా బొగ్గు ఉత్పత్తి జరిగే కోయగూడెం ఉపరితల గనిలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు వెలికి తీసే పనులకు అంతరాయం కలుగుతుంది. పాక్షికంగా పనులు జరుగుతుండడంతో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికిత పనులు మందగించి ఉత్పత్తి తగ్గింది.
రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఓబీలో భారీగా వరద నీరు చేరే అవకాశం ఉన్నందున అట్టి వరద నీటిని భారీ మోటార్ల సాయంతో బయటకు పంపిస్తూ బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.